నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఉగాది పంచాంగం ప్రకారం ఈ పరాభవ నామ సంవత్సరం అనేది ఏ రాశికి ఎలా ఉంటుందో మనం చెప్తూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు అందులో భాగంగా మనం వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా వీరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే వ్యాపారాలు చేస్తున్నా వాళ్ళకి కలిసి వస్తుంది అంటారా? లేకపోతే అలానే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నా, సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఎట్లాంటి ఫలితాలు ఉంటాయో వీళ్ళకి ఒకసారి అన్ని క్లియర్గా తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ యొక్క ఉగాది నుండి మీ జీవితంలో కోటి వెలుగులు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, ఇలాంటి సమస్యలున్నా కూడా ఏదున్నా 100కు 200% సొల్యూషన్స్ ఉంటాయి. మీరు తెలిసి తెలియక వేరే ఎక్కడికో వెళ్ళినా మీరు చెప్పలేము అది కనుక తప్పకుండా ప్రతిదానికి చక్కగా మాట్లాడుకుంటే సమస్య ఉంటుంది. ఇది ఈ సమస్య లైక్ భూమి సమస్య, వివాహ సమస్య, కూతురుకు సంబంధించినటువంటి ఇంకేదో సమస్య, కొడుకుకు సంబంధించినటువంటిది ఏదో సమస్య, ఇలాంటి సమస్యలకు ఏ సంకల్పము అనేటువంటిది ముఖ్యం. ఎన్ని లక్షల ఫోన్ ఉన్నా అందులో సిమ్ రీఛార్జ్ అనేది కావాలి. అంతే కనుక ఆ సిమ్ రీఛార్జే సంకల్పము, అది గమనించుకోండి. సో ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే ముందు నాకే బాధేస్తుంది. ఎందుకు గురుగారు? అసలు వీరి పరిస్థితి ఎట్లా అంటే గందరగోళంగా, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో ఉన్నది. చిన్నపిల్లలకు ఒక చాక్లెట్ దొరికితే ఎంత సంతోషపడిపోతారో, ఎంత మురిసిపోతారో. ఇప్పుడు అంత ఆకలి మీద కానీ, అంతటి ధూపం మీద కానీ, అంతటి దాహం మీద కానీ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎర్రటి ఎండలో తిరిగి రాగానే మనకు చల్లటి నీళ్ళో లేదా మజ్జిగనో ఏదో నిమ్మరసం నీరో తాగాలి అనేటువంటి కుతూహలం, ఆతృత ఉంటుంది చూసారా. ఇప్పుడు 100 రూపాయలంటే వీళ్ళకు అబ్బా, 1000 రూపాయలంటే అబ్బా, 10,000 అంటే అబ్బా అబ్బా, 50,000 అంటే అబ్బా 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 మనమే దేవుళ్ళం, 1,00,000 రూపాయలంటే వీరికి ఇప్పుడు దండం పెట్టుతారు. అంటే పరిస్థితి అట్లా ఉందంటున్నా. అలాంటి సిచ్యువేషన్స్ 2021 ఆగస్టు నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. 2021 ఆగస్టు నుండి 2022, 2023, ఒక 2024లో మాత్రం కొంత పర్వాలేదు అనే విధంగా ఉన్నప్పటికీ ఈ 2021, 22, 23, 24లో మనం లాస్ అయిన సంగతి బయటికి రానియకుండా, మనము ఏ ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు లాస్ అయిపోవడము, భూమి మీద పెట్టినటువంటి డబ్బులు లాస్ అయిపోవడము, అదేవిధంగా ఎవరినో నమ్మి ఇచ్చిన డబ్బులు రాకపోవడము. ఎవరినో నమ్మిండు, వాడు ఏదో ట్రేడ్ చేస్తా అన్నాడు, ఆన్లైన్లో పెడతా అన్నాడు, ఇచ్చేయి. మ్యూచువల్ ఫండ్లో పెట్టిన డబ్బులు కానీ చెప్పలేము. తెలిసి తెలియక తొందరపడి పెట్టిన డబ్బులు కాస్త ఢమాలన్న సందర్భాలు ఇవి. ఇక ఇది బయటికి రానియకుండా సీక్రెట్గా ఉన్నాం. ఈ సీక్రెట్గా ఉన్న సందర్భంలో కూడా మనపై ఏడుపు. మనము ఒక 50,000 పెట్టి చిన్న 800 కారు కొన్నా, వాడు కారు కొన్నాడు, మరి ఆ కారు ఏంటిది? అది అసలు అది బట్టి ఇనుప సామాన్లకు సంబంధించి 50,000 కారుకి వస్తుందా? ఏదో ఓ 50,000, 1,00,000 రూపాయలు చిన్న కారు కొన్నా కూడా నరదృష్టి ఎక్కువ ఉంటాయి. విపరీతమైన నరదృష్టి మామూలుది కాదు. ఎప్పటిదాకా ఉంది గురుగారు ఇట్లాగా? ఇది 21, 22 నుంచి స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూ 2024 దాకా ఉంది. 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు ఏదైనా ఒక పని ముందుకు వెళ్ళిన దాఖలాలు, ఏదైనా ఒక పని వీరికి శుభంగా జరిగింది, ఏదో ఒక్క పని ఓకే అన్నట్టుగా. మళ్ళీ 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు ఈ రోజు వరకు కూడా సుక్కలే.
మామూలు చుక్కలు కాదు వీరి పరిస్థితి. ఓకే. సో ఈ 2026లో కూడా ఆగస్టు దాటేదాకా వెయిట్ చేయాల్సిందే. ఆగస్టు దాటితే కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ విశాఖ నక్షత్రము 4వ పాదము, దీని తర్వాత మనకు అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము. ఇక్కడ నా, నీ, ను, నే అక్షరాలు, నరేషు, నళిని, మనకు అదేవిధంగా జ్యోతి, యామిని, యాకయ్య, ఈ పేర్లతో ఉండేటువంటి వారు చాలా ఇబ్బందులు పడిన సంఘటనలు ఉన్నాయి. ఈ పేర్లతో ఉండేటువంటి హీరోయిన్స్ కూడా చాలా రూమర్స్ కానీ మన వారికి డబ్బులు లాసులు కానీ ఎన్నో అయిన దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా ఈ 24లో ఏదో ఒక ప్లస్ మాత్రం ఉన్నది. ఇట్లాంటి సందర్భాలు. ఇక ఆరోగ్యమా, భార్యతో గొడవల, ఇల్లీగల్ అఫైర్స్ బయటపడడమా, ఇన్ని రోజులు మనము దాచుకున్న విషయాలు కాస్త బట్టబయలు అవ్వడమా, అదేవిధంగా సీక్రెట్ విషయాలు. ఇప్పుడు మనకు బీరువాలో ఉండే లాకర్లో ఏం చేస్తాము, డబ్బులు పెడతాం, అదేంటది సీక్రెట్. అలా మనము ఈ బీరువా తాళం వేయకున్నా లాకర్ ఓపెన్ చేసి పెట్టిన డబ్బులు కనబడతాయి. సో అట్లా సీక్రెట్ విషయాలు ఏవైతే మీ మనసులో పెట్టుకున్న విషయాలు కాస్త బయటికి రావడం కానీ లేదా బయటి సమాజానికి తెలిసిన దాఖలాలు కానీ జరిగిపోయినవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. టైం బ్యాడే చెప్తున్నారు అందరూ సూపర్ బాగుంది అని, కానీ ఓపికగా ఉండండి. మీకు నేను చెప్పింది మీరు నమ్మితే ఓపికగా ఉండండి అంతే. సో వృశ్చిక రాశి అనగానే చాలా సీక్రెట్ మైండ్ సెట్. మళ్ళీ వీటిది సీక్రెట్, ఏది ఎక్కువ ఏది షేర్ చేయరు. చాలా మెత్తగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కడుపులో కుళ్ళు మాత్రం ఉంటుంది. ఎలాంటి కుళ్ళు అంటే వీని సంగతి తర్వాత చూసుకుంటా, వాని సంగతి నీకెందుకు, నేను చూసుకుంటా, నేను చెప్తా అనే విధంగా ఇట్లా ఉంటుంది కడుపులో. పగ తీర్చుకునేటువంటి ఉంటుంది కొన్ని. ఇక మీకు తెలియకుండానే మీ జీవితంలోకి మరొక వ్యక్తి ప్రవేశించిన దాఖలాలు ఇట్లాంటిది. వృశ్చిక రాశి వారు కొంత స్త్రీమూర్తుల జోలికి పోవద్దు. వృశ్చిక రాశి వారు ఈ నా అక్షరము, యా అక్షరము, జో అక్షరాలు, పురుషులు స్త్రీల జోలికి పోవద్దు, స్త్రీలు పురుషుల జోలికి పోవద్దు. ఏ రకంగా అంటే లైక్ వివాహం చేసుకుంటాను అని చెప్పి కొన్ని రోజులు తిరిగి వివాహం చేసుకోకుండా మోసం చేసిన వీరికి వాస్తవానికి పురుషులకు స్త్రీలకు కానీ కొంత ఈ వేరే అమ్మాయిలు చూడాలని కానీ వేరే అబ్బాయిలను చూడాలని కానీ ఇట్లాంటి కొంచెం కుతూహలం ఉంటుంది. వీరు ఒక లవర్ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు కళాకారులు అంతే. సో మరి బాంబు పెట్టేస్తారు అక్కడ, ఆ బాంబు వేరేదాకా తెలియదు. ఎవరు పెట్టారా బాబు అంటే వృశ్చిక రాశి వాళ్ళు. సీక్రెట్ విషయాలు తెలియకుండా అప్పులు చేయడాలు, ఈ అప్పులను తండ్రి మీద దొయ్యడాలు, కొన్ని విషయాలు తెలియకుండా చేసి చేతులు కాల్చుకోవడాలు. వీరికి చిన్నతనంలో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అధికంగా, శ్వాసకు సంబంధించింది కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వీరికి అధికంగా లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవరాల్గా జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారికి. ఇక రాబోయే రోజులలో ఆగస్టు దాకా మాత్రం న్యూట్రలే, పెద్దగా అని ఏం లేదు. ఈ ఫిబ్రవరి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కొంత డబ్బు కనబడే పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు ఈ 3 నెలలలో మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 3-4 నెలలలో మనీ రిలేటెడ్ మాత్రం కొంచెము ప్లస్ ఉన్నది. దాన్ని వినియోగించుకుంటే మంచి ఫలితం, వినియోగించుకోకుంటే మాత్రం కష్టం. సో వృశ్చిక రాశి వారు తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు మంచి మోక్షాన్ని తెచ్చిపెడుతుంది. గానగాపూర్ యాత్ర అంటే గానగాపూర్కు వెళ్ళి గానగాపూర్లో ఒక రోజు ఉండడము, నరఘోష, నర సంబంధిత ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి
దూరం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కనుక ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఆగస్టు తర్వాతనే అన్ని పనులు మీకు ముందుకు వెళుతవి. సో ఆగస్టు వరకు వేచి చూడండి. ఇక చెప్పే కదా ఇందాక, వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, రావాల్సిన ధనం కావచ్చును, సంతానం కావచ్చును, శత్రునాశనం కావచ్చును, కోర్టు సమస్యలు, ఇవన్నీ ఆగస్టు తర్వాత ముందుకు వెళ్తాయి. తప్పకుండా గురుగారు. వృశ్చిక రాశి గురించి అయితే చాలా విషయాలు మన గురుగారు తెలియజేశారు. వీళ్ళకైతే నరదిష్టి, అట్లానే కొంచెం టైం కూడా బాగాలేదని కూడా చెప్పారు కదా. ఎవరికైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. మహాదేవ.